సో మీరు 85 నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారంటారు. సరే, మీకు రాజశేఖర రెడ్డి గారు చాలా అభిమాన నాయకులు. అపార్ట్ ఫ్రమ్ వైఎస్ఆర్ ఇంకెవరు మీకు బాగా? జానారెడ్డి గారు అండి. జానారెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఓకే. కానీ ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోడు, కానీ ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు కూడా మంత్రి పదవులు చేసి ఎక్కడ కూడా తొనక్కుండా బెనక్కుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా బ్యాలెన్స్గా మాట్లాడి ఎవరైనా వాళ్ళ ముందర కొట్లాడకుండా వాళ్ళిద్దరిని విడదీసి సర్ది చెప్పే గుణం కానివ్వండి, లేకపోతే ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ కూడా లేని రాజకీయ నాయకుడు. కానీ ఆయన సిఎల్పి నేతగా సమర్థవంతంగా పనిచేయట్లేదు, టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారు, ఆయన కూడా మార్చాలనేటువంటిది మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే అది ఆయన తత్వం అండి. ఇప్పుడు లాస్ట్ 50 సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీవితంలో మితంగా మాట్లాడే అలవాటు ఆయనకున్నది. అమితంగా మాట్లాడి అడ్డదినమే మాట్లాడే అలవాటు ఆయనకు లేదు. కానీ ఈరోజు రాజకీయాలలో అటువంటివి ప్రజలు ఇష్టపడుతున్నారు. కాబట్టి అది ఇష్టపడుతుందని చెప్పి ఆయన అలవాటుని ఈరోజు మార్చుకోలేడు. ఆయన తత్వమే అది. ఇవాళ ఆయన మార్చుకోవాలని చెప్పి అడగడం కూడా తప్పే అండి. ఆయన మా పార్టీకి ఒక అసెట్, మా పార్టీకి ఒక మంచి నాయకుడు, ఒక మంచి ఇది ఉన్నాడంటే జానారెడ్డి గారు. సో భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? అది నేను చెప్పలేండి. ఇప్పుడు ఎవరు ఏమవుతారో సంగతి చెప్పలేం, కానీ నేను మాత్రం అభిమానించిన నాయకుడు జానారెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు మీరు? కాలం కలిసి వస్తే ఎవరు ఏమవుతారో చెప్పలేమండి మేము. ఇప్పుడు ఇవన్నీ మా చేతిలో ఉన్నాయి కదండి. నేను అభిమానిస్తాను నాయకుని. ఎందుకు అభిమానిస్తాను అంటే ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అభిమానిస్తా. సో అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మీ ఇంట్రెస్ట్ ఫీల్డ్స్ ఏంటి? నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను చిన్నప్పటి నుంచి నేను కూడా స్పోర్ట్స్ మ్యానే. ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలామందికి హెల్త్ దెబ్బతింటూ ఉంటుంది. అంటే సరైనటువంటి వేళ పాడ లేకుండా తిరగటం ఇవన్నీ. బట్ మీరు మాత్రం కొంచెం ఫిట్నెస్గానే కనపడుతున్నారు. కారణం ఏంటంటారు? నేను ఫిట్నెస్ కంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఫిట్నెస్ మీద. నేను ఇప్పుడు ఏకమిగిన ఈడికెళ్ళి నాన్ స్టాప్ 50 కిలోమీటర్లు నడవమంటే నడుస్తాను. నేను రోజు వాకింగ్ చేస్తాను అండి. నేను రోజు వాకింగ్ చేస్తాను. లాస్ట్ 25 సంవత్సరాలు చేస్తున్నాను వాకింగ్. డైలీ వాకింగ్ చేస్తా. నాకు వాకింగ్ అంటే ఇంట్రెస్ట్. ప్రపంచంలో ఏ దేశం పోయినా నా కిట్టు నా దగ్గరనే ఉంటుంది. ఏ దేశంలో నేను ఎక్కడైనా పోయినా కానీ మార్నింగ్ వాక్ ఆ రోజు చేయాల్సింది అక్కడ. ఓకే. అక్కడ నాకు అలవాటు అయిపోయింది. అది ఒక అడిక్షన్. దాదాపు మిస్ కానండి. దాదాపు మిస్ కాను. ఏదన్నా పరిస్థితుల్లో నాకు ఇక వర్షం పడితే తప్ప, లేకపోతే ఇక తప్ప దాదాపు మిస్ కాను. 365 రోజుల్లో 330 రోజులు ఖచ్చితంగా చేస్తాను. ఆ 20-30 రోజులు అంటే వర్షం పడ్డమో లేకపోతే ఏమన్నా చాలా లేటుగా వస్తే తప్ప. సో 2019లో మీరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉంటారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా. 2019లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఖచ్చితంగా కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో శ్రేణులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పనిచేసే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి బాహుబలి అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఒక 5-6 మంది బాహుబలులు ఉన్నారు. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు వాళ్ళు విజృంభించి పనిచేస్తారు. ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి తీసుకొస్తారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.